గోంగూర ఎండుమిర్చి పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకొని వేడివేడి రైస్లో నెయ్యితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కట్ట గోంగూర క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసుకొని 15 వరకు ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని శుభ్రం చేసుకున్న గోంగూర, ఒక టమాటా వేసుకొని గోంగూర, టమాటా పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చల్లారిన ఎండుమిర్చిలో రుచికి తగ్గట్టుగా ఉప్పు, వెల్లుల్లి వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గోంగూరను కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. అందులో నూనె వేసుకొని వేడైన తర్వాత పోపు గింజలు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని పోపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకొని 2, 3 నిమిషాల వరకు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా రైస్‌లోకి సర్వ్ చేసుకోండి.